అమ్మవారి భక్తులకు స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో అమ్మవారికి ఒక్కో మహిమ. అలాంటి ఆలయాలలో మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ తలుపులమ్మ తల్లి లోవ. ఈ ఆలయంలో శ్రీ తలుపులమ్మ తల్లి స్వయంభుగా వేంచేసి ఉన్నారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతానికి సమీపంలో పచ్చని కొండల మధ్య ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ అమ్మవారి క్షేత్రానికి ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. భక్తుల నమ్మకం ఏంటంటే, మనసులో నిజమైన భక్తితో తల్లిని తలుచుకుంటే తమ కోరికలను నెరవేర్చుతుందని. అందుకే ఈ అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు. అసలు తలుపులమ్మ తల్లి ఎవరు? ఈ అమ్మవారి ఇక్కడ ఎలా వెలిశారు? ఈ ప్రాంతానికి లోవా అనే పేరు ఎలా వచ్చింది? అగస్త్య మహర్షికి ఈ క్షేత్రంలో ఉన్న సంబంధం ఏంటి? అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎందుకు ఇంత దూరం నుంచి వస్తారు? ఈ వీడియోలో తలుపులమ్మ తల్లి క్షేత్రం గురించి పూర్తి కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు తలుపులమ్మ తల్లి క్షేత్రం ఎక్కడ ఉందంటే, తలుపులమ్మ తల్లి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తుని మండలంలోని లోవ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం ధారకొండ, తీగకొండల మధ్య ఉన్న ప్రకృతి సుందరమైన ప్రాంతంలో కొలువై ఉంది. కొండలు, లోయలు, పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ కలిసి ఈ ప్రదేశం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అధికారిక జిల్లా వెబ్సైట్ ప్రకారం తలుపులమ్మ తల్లి లోవ క్షేత్రం అన్నవరం ప్రాంతానికి సమీపంలో ఉంది. ఈ క్షేత్రాన్ని ప్రజలు తలుపులమ్మ తల్లి నివాసంగా భావిస్తారు. అమ్మవారు ప్రజలను ప్రమాదాల నుండి కాపాడతారని భక్తుల విశ్వాసం. లోవ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తలుపులమ్మ తల్లి క్షేత్రం చుట్టూ ఉన్న ప్రాంతం లోయలా ఉండడంతో దీనిని లోవా అని పిలుస్తారని స్థానికంగా చెబుతారు. ఈ ప్రాంతం రెండు కొండల మధ్య ఉండడం వలన ప్రకృతి అందం మరింతగా పెరిగింది. ధారకొండ, తీగకొండ ఈ రెండు కొండల మధ్య ఉన్న ఈ లోయలో అమ్మవారిపై కొలువై ఉన్నారు. తలుపులమ్మ తల్లి లోవ అనే పేరు ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం ఈ కొండల ప్రాంతానికి అగస్త్య మహర్షితో కూడా సంబంధం ఉందని చెబుతారు. ఆ అగస్త్య మహర్షి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ తలుపులమ్మ తల్లి లోవ స్థల పురాణంలో చెప్పబడే ఒక ఆసక్తికరమైన కథలోకి వెళ్దాం. పురాణ గ్రంథాల ప్రకారం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో కొండల్లో తపస్సు చేసినట్లు స్థానికుల విశ్వాసం. అగస్త్య మహర్షి గురించి మన పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. ఆయన ఒక గొప్ప మహర్షి, శివభక్తుడు. తపస్సు, జ్ఞానం, ధర్మానికి ప్రతీకగా ఆయనను భావిస్తారు. స్థల పురాణం ప్రకారం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలోని ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటూ ఇక్కడ ధ్యానం చేశారని చెబుతారు. కొండల మధ్య ప్రవహించే నీరు, అడవిలో లభించే ఫలాలు, ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ ఆయన తపస్సుకు అనుకూలంగా ఉండేవని స్థానిక కథనం. ఈ కారణంగానే ధారకొండ, తీగకొండలకు సంబంధించిన పేర్లకు కూడా స్థల పురాణంలో ప్రత్యేకమైన వివరణ కనిపిస్తుంది. అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు? ఇప్పుడు అసలు ప్రశ్న, తలుపులమ్మ తల్లి ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, స్థల పురాణం ప్రకారం అమ్మవారు స్వయంభూగా వెలిశారని భక్తుల విశ్వాసం. అంటే ఎవరు ప్రత్యేకంగా విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠించలేదు. అమ్మవారు స్వయంగా ఈ పవిత్ర ప్రాంతంలో ఆవిర్భవించారని భక్తులు నమ్ముతారు. అందుకే తలుపులమ్మ తల్లిని స్వయంభూ అమ్మవారిగా భక్తులు ఆరాధిస్తారు. ఆమెను జగన్మాతకు మరో రూపంగా, శక్తి స్వరూపిణిగా భావించే సాంప్రదాయం కూడా ఉంది. తలుపులమ్మ అనే పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? తలుపులమ్మ అనే పేరుకు సంబంధించి భక్తుల్లో ఒక అందమైన విశ్వాసం ఉంది. మనిషి తన మనసులో ఏదైనా కోరికను పెట్టుకుని భక్తితో అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారు ఆ కోరికను నెరవేరుస్తారని నమ్మకం. అందుకే తలుపులను తీర్చే అమ్మ, తలుచుకుంటే పలికే తల్లి, భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారు అనే భావంతో ఆమెను తలుపులమ్మ అని పిలుస్తారని స్థల పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఒక పేరు కాదు, భక్తుల నమ్మకానికి ప్రతీక, తల్లిపై వారికి ఉన్న విశ్వాసానికి ప్రతిరూపం. తలుపులమ్మ తల్లికి ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? తలుపులమ్మ తల్లి ఆలయానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం ఇలా జీవితంలో తమకు ఎదురయ్యే ఎన్నో సమస్యలను అమ్మవారి ముందు చెప్పుకొని ప్రార్థిస్తారు.
కొందరు భక్తులు తమ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారి కృపతో తమ జీవితంలో మంచి జరిగిందని భక్తుల అనుభవాలను పంచుకుంటారు. ఇవి భక్తుల వ్యక్తిగత విశ్వాసాలు మరియు అనుభవాలు. కానీ ఒక విషయం మాత్రం నిజం, తలుపులమ్మ తల్లి మీద ప్రజలకు ఉన్న భక్తి తరతరాలుగా కొనసాగుతుంది. ప్రకృతి ఒడిలో కొలువైన అమ్మవారు. తలుపులమ్మ తల్లి లోవ క్షేత్రం యొక్క మరో ప్రత్యేకత ఇక్కడి ప్రకృతి అందం. ఒకవైపు కొండలు, మరోవైపు లోయలు, చుట్టూ పచ్చదనం, మధ్యలో అమ్మవారి ఆలయం. ఈ వాతావరణం భక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అందుకే తలుపులమ్మ తల్లి లోవ కేవలం ఒక ఆలయంగా మాత్రమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు ఆకర్షించే ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. జిల్లా పరిపాలన కూడా ఈ ప్రాంతాన్ని ప్రకృతి సౌందర్యంతో కూడిన ఆకర్షణీయమైన గమ్యస్థానంగా పేర్కొంటుంది. అమ్మవారిని దర్శించుకోవడం వెనుక భక్తుల నమ్మకం. తలుపులమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల్లో ఒక ప్రత్యేకమైన నమ్మకం కనిపిస్తుంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకుని తమ కోరికను చెప్పుకుంటే తల్లి తప్పకుండా దీవిస్తుంది అనే విశ్వాసం భక్తులు ఇక్కడికి వస్తారు. కొంతమంది మొదటిసారి వస్తారు, మరికొందరు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. కొందరు తమ మొక్కు తీర్చుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి వస్తారు. అమ్మవారి క్షేత్రానికి వచ్చినప్పుడు భక్తులు తమ బాధలను తల్లికి అప్పగించి తల్లి తమ కుటుంబాన్ని కాపాడాలని ప్రార్థిస్తారు. అందుకే తలుపులమ్మ తల్లి చాలా మంది భక్తులకు కేవలం దేవత కాదు, తమ ఇంటి తల్లిలా భావించే ఆరాధ్య దైవం. ఆధునిక కాలంలో ఆలయం అభివృద్ధి. కాలం మారుతున్న కొద్దీ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ పరిసరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2026లో వచ్చిన నివేదికల ప్రకారం కొండపైకి భక్తులు సులభంగా చేరుకునేందుకు ఎస్కలేటర్ ఏర్పాటు పనులు చేపట్టినట్టు వార్తలు వచ్చాయి. ఇది ఒక ముఖ్యమైన విషయం, ఎందుకంటే పురాతనమైన భక్తి క్షేత్రాన్ని తన ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఆధునిక కాలానికి అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కూడా అందించడానికి ప్రయత్నిస్తుంది. తలుపులమ్మ తల్లి మనకు చెప్పే సందేశం. తలుపులమ్మ తల్లి కథను కేవలం ఒక పురాణ కథగా చూస్తే మనకు ఒక ఆలయ చరిత్ర మాత్రమే కనిపిస్తుంది. కానీ భక్తి కోణంలో చూస్తే ఇది ఒక గొప్ప సందేశం. మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా తన నమ్మకాన్ని కోల్పోకూడదు. తల్లి మీద విశ్వాసంతో ముందుకు సాగాలి. అమ్మవారి ముందు మన కోరిక చెప్పుకోవడం మాత్రమే కాదు, మన ప్రయత్నం కూడా కొనసాగించాలి. ఎందుకంటే భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది, నమ్మకం మనకు బలాన్ని ఇస్తుంది, ప్రార్థన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఇదే ప్రకృతి ఒడిలో కొలువైన భక్తుల తలుపులమ్మ తల్లి తీర్చే తల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ తలుపులమ్మ తల్లి లోకక్షేత్రం కథ. అమ్మవారి చరిత్రలో కొన్ని విషయాలు పురాణాలు, స్థల పురాణాలు, స్థానిక విశ్వాసాల ఆధారంగా తరతరాలుగా చెప్పబడుతున్నాయి. అందుకే మనం ఈ కథలను భక్తి విశ్వాసంతో వినాలి. ఓం శ్రీ మాత్రే నమః.